రెండోది కూడా మీరు గమనించండి, ఈ మధ్య ఒక నెలన్నర కాలంలో రేవంత్ ఎంత నిస్సహాయంగా మాట్లాడాడండి. అప్పే పుడతలేదు, అసలు పాలనే కష్టంగా ఉందన్నాడు. సిఎల్పి మీటింగ్లో రేవంత్ ఏం మాట్లాడాడు? అసలు విపక్షాలు దాడులు చేస్తూ ఉంటే, ప్రశ్నిస్తూ ఉంటే, అరే మీరు అందరూ ఏం చేస్తున్నారు? నగరాలకి పరిమితం అవుతారా? కార్యాలయాల్లోనే కూర్చుంటారా? ప్రభుత్వాన్ని వెంటేసుకుని మీరు మాట్లాడరా అని కూడా అన్నాడు కదా. ఒక సిఎల్పి లీడర్ మాట్లాడే మాట అయినది. అంటే ఆయన పట్ల విశ్వాసం పోతుందనే కదా, ఆయన పట్ల విశ్వసనీయత కాంగ్రెస్కి తగ్గిందనేది కదా కనబడుతున్నటువంటి పరిస్థితి వస్తే మీరు రేవంత్ని దగ్గరికి ఇద్దామని రెడీగా ఉన్నారా? మేము అవన్నీ ఇది జరుగుతున్నటువంటి ఒక చరిత్ర, నడుస్తున్నటువంటి చరిత్ర. మీనాక్షి నటరాజన్ చెప్పండి, కేసీ వేణుగోపాల్ని మాట్లాడమని చెప్పండి, కేసీఆర్ చెప్పించమని చెప్పండి, కాదు నో అని కొట్టిపారేయమని చెప్పండి. మీ పార్టీ హైకమాండ్, మీ పార్టీ అధ్యక్షుడు ఈ స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళు కూడా మాట్లాడతారేమో. మా వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారు తెలుసా? బీజేపీలోకి బీఆర్ఎస్ వస్తుంది అన్న విషయం ఉన్నప్పుడు మా వాళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు మీరు మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడాలి. కానీ ఇక్కడ జరుగుతున్న డీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ నడుమ జరుగుతున్న డీలు, రాజకీయ నాయకులు బీఆర్ఎస్లో ఉన్న నాయకుల నడుమ జరుగుతున్న రాజీ వ్యవహారం, ఇది వీళ్ళు మాట్లాడుకోవాలి. ఇంతవరకు హరీష్ రావు ఎందుకు మాట్లాడలేదు ఈ విషయం పైనే? నేను మాట్లాడినటువంటి అంశాలపైన కేటీఆర్ ఎందుకు మాట్లాడలే? అరే ఇన్స్టాగ్రామ్ నుంచి ఎందుకు ఆయన అన్ఫాలో అయ్యాడు? ఎవరిని? ఈ హరీష్ రావుని. ఎప్పుడది? కేటీఆర్ మొన్ననే జరిగింది కదా. ఇవన్నీ జగమెరిగిన సత్యం కదా. మీరు నేను దాచేదా? బ్లూటిక్ ఉండంగా పోనీ అదేదో ఫేక్ అకౌంట్ అంటే వేరు. అది ఇవన్నీ చాలా జరుగుతున్నాయండి. జరుగుతున్న సమయంలోనే వస్తున్నటువంటి యొక్క వ్యవహారంలోనే ఒక ఫైనల్ స్టేజ్కి చేరుకుంది. ఆ చేరుకున్నటువంటి ఫైనల్ స్టేజ్కి చేరుకున్నటువంటి ఒక సందర్భంలో వచ్చినటువంటి ఒక సారాంశమే నేను మాట్లాడాను. అది ఒకవేళ అవ్వకపోతే, అరే అవ్వకపోవడం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు, మీరే చూస్తారు కదా. ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అవుతుందని ఊహించారా? రగ్గారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అవుతుందని ఏనాడైనా ఊహించారా? చెప్పండి మీరు, ఏనాడైనా ఊహించారా? బీఆర్ఎస్ అనే పార్టీ అంటే టీఆర్ఎస్ అనే పార్టీ కాంగ్రెస్ తో కలుస్తుందని ఏనాడైనా ఆలోచించారా? టీఆర్ఎస్ అనేటువంటి పార్టీ టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఊహించారా? అయిపోయింది. సిఎల్పి మొత్తంగా బీఆర్ఎస్ లో విలీనం అవుతుందని ఆలోచించారా? శాసనసభలో, శాసనమండలిలో ఇన్ని జరిగినటువంటి ఒక నేపథ్యం సందర్భంలో బీఆర్ఎస్ అధినేత ఆ కాంగ్రెస్ లో విలీనానికి తీర్మానం చేస్తే మీరు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? ఎక్కడిది? ఇక్కడ నుంచి అక్కడి నుంచి రెండు వైపుల నుంచి సాగినాయి. ఎవరో ఒకరు రెండు వైపుల నుంచి ప్రపోజల్ ఉంటుంది, రెండు వైపుల నుంచి సాగినాయి. రెండు వైపుల నుంచి సాగినాయి కాబట్టి ఎవరికి వాళ్ళు ప్రతి సందర్భంలో స్టాలిన్ మీటింగ్ పెట్టినా పోవాలని పోయింది. అదొకటి చూపడానికి అన్ని పార్టీలు వదిలిపెట్టకండి. ఇక్కడ పక్కలో బల్లేం అనుకుంటే పోరాటం వీళ్ళ నడుమే అనుకుంటే పోకూడదు. అవును, పోకూడదు. ఇప్పుడు కేసీఆర్ పెడితే పోరు, స్టాలిన్ పెడితే ఎందుకు పోరు? అరే ఎందుకు పోయి? లిక్కర్ రాని కలిపింది కాబట్టి పోయింది. లిక్కర్ రాని కలిపింది కాబట్టి లీక్ వీరుడు వెళ్ళాడు. అది నడుస్తున్న చరిత్ర అండి, మీరు కొట్టిపారేయడానికి వీళ్ళే. ఎనీథింగ్ మే హ్యాపెన్ ఇన్ బీఆర్ఎస్. బీఆర్ఎస్ బీజేపీతో కలిసి అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో అసలు అవకాశమే లేదు కదా, ఆలోచనే లేదు కదా, సమయమే లేదు కదా, సందర్భమే లేదు కదా. ఎందుకు కలుస్తారని మేము ఆలోచించుకోవాలి. మాకేమేమి ఎదుగుతున్నాం, మాకేమేం బలపడుతున్నాం, మాకేమేం పోరాటం చేస్తున్నాం, మాకేమేం పదిలంగా ఉన్నాం. కలవలసినవి, కలవాలనుకుంటున్నవి బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఆ రకంగా కలుస్తున్నాయి, ఆ రకంగా కలిసి నడుస్తున్నాయి, ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే మీరు సీనియర్ జర్నలిస్టే. అరే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేయడం జరుగుతుందా అండి ఎంపీగా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేయడం జరుగుతుందా అండి? జరిగింది కదా. అరే బీఆర్ఎస్ ఎమ్మెల్యే యొక్క కూతురు కాంగ్రెస్ యొక్క టికెట్ మీద పోటీ చేయడం జరుగుతుందా అండి? జరిగింది కదండి. అరే ఆల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ ఓన్లీ కదా, బికాస్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. అది అండర్స్టాండింగ్. ఇప్పుడు ఇక కలిసి నడిచేటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ ఒక భాగం, రేవంత్ ఒక భాగం, రేవంత్ బీజేపీ, కాంగ్రెస్ అని. ఇప్పుడు మీరు అదే యాంగిల్ మీరు డిస్కస్ చేస్తున్నారు? నేను ఏ యాంగిల్ డిస్కస్ చేయడం, నేను ట్రయాంగిల్ లో ఉన్న బీఆర్ఎస్ ని కాంగ్రెస్ ఈ యాంగిల్ ఎందుకు మరి ఆలోచిస్తాను? నేను వీళ్ళిద్దరు ట్రయాంగిల్ వీళ్ళిద్దరు ట్రయాంగిల్ లో ఉన్నారు కాబట్టి నేను వీళ్ళ గురించే మాట్లాడుతున్నాను. ఒకవేళ అవ్వకపోతే వీళ్ళ గురించి జూన్ 3న జూన్ రెండు డేట్లు చెప్పాను నేను రెండు డేట్లు చెప్తున్నా, జూన్ 3 ఆర్ డిసెంబర్ 10 అప్పుడు మాట్లాడదాం.
అప్పుడు మాట్లాడదాం, అప్పుడు మీకే తెలుస్తుంది. మళ్ళీ ప్రెస్ మీట్ పెడతారా అప్పుడు? నేను తప్పకుండా మధ్యలో ఇంకో 2-3 సార్లు పెడతా. ఇంకా నా ఆర్గ్యుమెంట్ కి బలం చేకూర్చేటువంటి విషయాలు, జరుగుతున్నటువంటి పరిణామాల్ని నేను క్రమక్రమంగా బయట పెడుతూ వస్తా. ఎవిడెన్సెస్ ఉన్నాయా మీ దగ్గర? క్రమక్రమంగా బయట పెడుతూ వస్తా. ఇవి కనబడుతున్నాయి కదా మనకి. ఢిల్లీ దోస్తి కనబడుతుంది, చెన్నై చెలిమి కనబడుతుంది, ఆంతరంగిక రూమ్ లో కూర్చొని మాట్లాడుతున్న వ్యవహారాలు బయట. మీటింగ్ ఎక్కడ? ఫామ్ హౌసా లేకపోతే ఇక్కడ? కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే కలుస్తాడు ఎవరినైనా. సో వీళ్ళు ఢిల్లీ వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ ఫామ్ హౌస్కి వెళ్ళిరా? కేసీఆర్ కలిసేది ఫామ్ హౌస్ లోనే కదా. అదే అంటున్నాను, అక్కడ కేసీఆర్ ని కలిసేది ఎవరైనా ఫామ్ హౌస్ లోనే కదా. ఎవరైనా కాంగ్రెస్ లీడరా లేకపోతే మధ్యవర్తి ఎవరన్నా? కాంగ్రెస్ నాయకుడే. కాంగ్రెస్ నాయకుడే. హైకమాండ్ లీడరా? మరి హైకమాండ్ పంపిస్తేనే ప్రత్యేక దూత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే కలవటం జరిగింది. ఎవరు? కేసీ వేణుగోపాలా లేకపోతే? అది ఎవరు అనేది తర్వాత అన్ని ఇప్పుడే చెప్తామా? అన్ని కోర్ కమిటీలో ఉన్న లీడర్ అన్ని ఇప్పుడే చెప్తామా? ఇప్పుడు మీరు దీన్ని కొట్టి పారేయటానికన్నా రేవంత్ మాట్లాడాలి, కొట్టి పారేయటానికన్నా మీనాక్షి నటరాజన్ మాట్లాడాలి, గాలి తీసేసిన కోరికన్నా ఇంకోరు మాట్లాడాలి. ఎందుకు మాట్లాడలేదు అంటే అక్కడ జరుగుతుంది కాబట్టి మాట్లాడలేదు. ఓకే, చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ. ఇది ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారితో ఇంటర్వ్యూ. చూద్దాం, మనం మళ్ళీ జూన్ 3వ తారీఖు వద్దాం ఇక్కడికి, సేమ్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారింటికి. సో ఆ తర్వాత మళ్ళీ ఆ రోజు అవ్వకపోతే డిసెంబర్ 10వ తేదీన మళ్ళీ వద్దాం.